హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మా ఫ్రెండ్ని కలవడానికి అయితే వెళ్తున్నాం అనమాట. అది ఇక్కడ మా కుట్ట నిర్వాణ అనే ఏదో కన్స్ట్రక్షన్ ఏరియా దగ్గరికి. తను నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్ అనమాట. తనని కలవడానికి అయితే వెళ్తున్నాను. వచ్చి చాలా రోజులు అయింది, అయినా సరే ఇప్పుడు వచ్చి తనని కలవలేదు. ఆకండ్రా. త్రీ ఫోర్ డేస్ నుంచి అయితే అడుగుతున్నాడు అనమాట మీట్ అవుదామని చెప్పేసి. ఈరోజు సండే, ఈరోజు అయితే మనకు ఖాళీ దొరికింది. ఈరోజు మీట్ అవ్వడానికి వెళ్దామని అయితే అనుకుంటున్నాను. సో స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి 21 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. దట్టు మన ఫ్యూయల్ కూడా అయితే రిజర్వ్లోకి వచ్చి చాలాసేపు అయింది. ఇప్పుడు మనం అయితే పెట్రోల్ కొట్టించి స్టార్ట్ అవ్వాలి అక్కడి నుంచి. ఏమంటే అది ఈరోజు అయితే కొంచెం ట్రాఫిక్ తక్కువగానే ఉండిద్ది, ఎందుకంటే సండే కదా. డైలీగా రెగ్యులర్గా పోల్చుకుంటే ఈరోజు అయితే కొంచెం తక్కువనే చెప్పాలి ట్రాఫిక్. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం యూటర్న్ తీసుకోవాలి. ఈ యూటర్న్ తీసుకుని ఇంకా స్ట్రైట్, ఇంకా దారిలో మనం అయితే పెట్రోల్ కొట్టించాలి. పెట్రోల్ బంక్ ఎక్కడ కనిపిస్తే అక్కడైతే మనం ఒక 500కి అయితే ఫిల్ చేపిద్దామని అయితే అనుకుంటున్నాను. నార్మల్గా ఎప్పుడు ఫ్యూయల్ అయితే ఇంతవరకు అయితే రాకూడదు, ఎందుకంటే లోపల ఉన్న ఫ్యూయల్ పంప్ డ్యామేజ్ అయిపోద్ది. కానీ నేను ఏదో అసలు చూసుకోలేదు. ఆ రిజర్వ్లోకి వచ్చిన వెంటనే ఫిల్ చేపిద్దాం అనుకున్నా, కానీ ఇంకా నిన్న అయితే నేను రూమ్ నుంచి బయటకు అయితే రాలేదు. దానివల్ల నేను చూసుకోలేదు అనమాట. ఇప్పుడైతే మనం ఎక్కడైతే అక్కడే ఫిల్ చేయించాలి. దట్టు సర్వీసింగ్ కూడా దగ్గరికి అయితే వస్తుంది. ఇంకా 900 కిలోమీటర్స్ అయితే ఉంది. మొన్న నేను బైక్ తీసినప్పుడు అయితే నేను ఒక ఇది సౌండ్ అయితే గమనించాను. ఏంటి సౌండ్ అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా, అసలు ఎందుకు వస్తుందో సౌండ్ అని చెప్పేసి చూస్తే ఫ్రంట్ బ్రేక్ డిస్క్ ఉంది కదా, డిస్క్ ఎడ్జ్లో అయితే మొత్తం కట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు చూడండి, మనం ఒక దాంతో అలా గీస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. ఏంటబ్బా అని చెప్పేసి నేనైతే అనుకున్నా. కాకపోతే ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ అయితే అప్పుడే అరిగిపోవు, ఎందుకంటే నేను తిరిగింది 6000 కిలోమీటర్స్ మాత్రమే. దానికే ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ అన్నీ పోతాయి అని అయితే నేను అనుకోవట్లేదు. కానీ ఏటన్నది చూపించాలి. నేను మ్యాక్సిమం రేపు అయితే సండే కదా, రేపు వెళ్ళైతే చూపిస్తాను అసలు. ఎందుకంటే బ్రేక్ ప్యాడ్ పోతే మహా అయితే ఒక 2000-3000తో పోయిద్ది. అదే డిస్క్ పోయింది అంటే, అరే ఆగరా బాబు, అదే డిస్క్ పోయింది అంటే ఖచ్చితంగా ఒక 7000-10,000 అయితే మనం పెట్టుకోవాలి. దానికన్నా ఇదే బెస్ట్ కదా. అందుకోసం చూపించాలి అసలు పెట్రోల్ ఉందో లేదో. అబ్బో, ఎంత ఉందో. అబ్బో, ఫుల్ కిందకైతే అది ఇంకా 2 లీటర్స్ ఉంటుంది అనుకుంటా. ఏదో మిస్కమ్యూనికేషన్ అన్నా. 600 కొట్టానా? ఓకే, మనకైతే ఇన్ టోటల్ 5.5 లీటర్స్ అయితే వచ్చింది 600కి. మనం గూగుల్ మ్యాప్ అయితే పెట్టాలి ఆడ దగ్గరికి వెళ్ళడానికి. ఫుల్ స్ట్రైట్. ఆఫ్టర్ సో లాంగ్ టైం నా ఇంటర్మీడియట్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని ఇప్పుడే మీట్ అవుతున్నా. మధ్యలో అసలు మీట్ అవ్వలేదు, ఎప్పుడు ఫోన్లో మాట్లాడటం తప్ప ఇప్పుడు వచ్చి మళ్ళీ మీట్ అయింది అయితే లేదు. సరే, అలాగే ఈరోజు మనం ఖాళీయే కదా, ఒకసారి మీట్ అవుదామని చెప్పేసి అనుకున్నమాట. అసలు యాక్చువల్గా నిన్న అయితే వెళ్ళాలి, కానీ నిన్న కుదరలేదు. దాని గురించి ఏదో ప్లాన్ చేసాం అనమాట. కొంచెం ట్రాఫిక్ అయితే తక్కువ ఉంది ఈరోజు, బెస్ట్ మనకి.
స్ట్రైటేనా? ఒకసారి గూగుల్ మ్యాప్స్ చూడండి. నాకు ఇదే ప్రాబ్లం అసలు. ఎందుకంటే నాకు మొబైల్ హోల్డర్ లేదు, గూగుల్ మ్యాప్స్ చూడాలి అంటే నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది అసలు. ఇటే స్ట్రైటే ఇలా పట్టుకుని చూడాల్సి వస్తుంది. మొబైల్ హోల్డర్ కొందామంటే బద్ధకం, గుర్తుండట్లేదు నాకు. ఇలా బయటకు వచ్చినప్పుడు మాత్రం నాకు గుర్తొస్తుంది. ఎందుకంటే నేను రెగ్యులర్గా తిరిగేది మనకు తెలిసిన ఏరియా ఉన్నాయి కాబట్టి నాకు గూగుల్ మ్యాప్స్ అయితే అవసరం లేదు. కానీ ఇలా ఎప్పుడైనా సరే బయటకు ఎప్పుడన్నా వస్తే కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది. తీసుకుందామని అనుకున్నా కానీ నాకు అసలు హ్యాండిల్ మీద పెద్ద నాకు అసలు నా ప్లేస్ లేదు, ఎక్కడ ఫిట్ చేయించుకోలేను. అది కొంచెం కాస్ట్ అయితే ఉండేది ఇక్కడ ఫిట్ చేయించుకునేది. దాని గురించి అయితే నేను ఆగుతున్నా, చేపిద్దాం ఇప్పుడు మనకి అంత పని ఏముంది అని చెప్పేసి అయితే అనుకుంటున్నా. అరౌండ్ 2000 అలా ఉంటుంది అనుకుంటా. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడైతే స్క్రూస్ అయితే ఉంటాయి. మనం మొబైల్ హోల్డర్ కానీ స్క్రీన్ ఉండిద్ది కదా, అదేదో స్క్రీన్ ఉండిద్ది మొత్తం నావిగేషన్ అన్నీ చూపించేది, అది పెట్టుకోవడానికి. నేనైతే క్యాప్ తీసేసాను, ఎందుకంటే క్యాప్ లూజ్గా ఉండి సౌండ్ అయితే వస్తుంది అస్తమాను. మనం జస్ట్ ఇలా నార్మల్ రోడ్డు మీద వెళ్తున్నా బర్ర అని సౌండ్ అయితే వస్తుంది. దానికోసం తీసేసి రూమ్లో అయితే పెట్టేసా. ఇప్పుడే కదా చాలా రోజులు నేను తీసేసేది. మీరు ముందు వీడియోస్లో కూడా కావాలంటే చూడొచ్చు. ముందు వీడియోస్లో కూడా అయితే క్యాప్ అయితే ఉండదు. మనం అయితే ఏ బొక్క దొరికితే ఆ బొక్కలోకి దూరేసి వెళ్ళిపోవాలి, లేదంటే సాయంత్రం వరకు ఈ ట్రాఫిక్లోనే ఉంటాం. కొంచెం అప్పుడప్పుడు మనం ట్రాఫిక్ రూల్స్ కూడా బ్రేక్ చేస్తూ ఉండాలి, లేదంటే ఇంకా ఈ ట్రాఫిక్లో ఇక్కడే మనం సాయంత్రం వరకు ఇలాగ ఉండిపోతాం అనమాట. అమ్మా, సాయంత్రం పెట్టుకోవాల్సిన ప్రోగ్రామ్ ఇప్పుడు పెట్టాను చూడు. నేను నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. అంబులెన్స్ సైడ్ ఇచ్చేయండి రా బాబు. గో గో గో. ఎప్పుడైనా మన అంబులెన్స్కి అయితే సైడ్ ఇచ్చాలి, మనం ఎంత బిజీగా ఉన్నా. ఎందుకంటే ఒక లైఫ్ కదా. చాలామంది అయితే అట్లా ఓవర్టేక్ చేస్తూ లేదంటే సైడ్ ఇవ్వకుండా ఉంటారు, కానీ అలా చేయకండి ఎవరు. అంబులెన్స్ ఎప్పుడైనా సరే మీ వెనకుంది అంటే ఖచ్చితంగా ఫస్ట్ దానికి రూట్ ఇచ్చేసి మనం దాని వెనకాల వెళ్ళాలి. ఎందుకంటే మనం మహా అయితే ఒక 5-10 మినిట్స్ లేట్ అవుతామేమో మనం వెళ్ళడానికి, కానీ అంబులెన్స్ ఒక 1 మినిట్ లేట్ అయినా సరే ఒక లైఫ్ అయితే రిస్క్లో ఉంటుంది. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా అంబులెన్స్ మీ అనుకుందంటే ఖచ్చితంగా సైడ్ ఇచ్చేయండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఓకే, ఇండియన్ ఆయిల్ బంక్ అయితే ఉండేది, అక్కడి నుంచి రివర్స్ తీసుకోవాలి బ్రిడ్జ్ ఫ్లైఓవర్ దగ్గర. ఎన్ని కిలోమీటర్స్? 6 కిలోమీటర్స్. ఓ మై గాడ్, 6 కిలోమీటర్స్. మొత్తం టోటల్ ఎంత ఉంది? ఇంకా 10 కిలోమీటర్స్. 6 కిలోమీటర్స్ అయితే మనం ఇలాగే వెళ్ళిపోవచ్చు, రేటు తిరగకుండా 6.3. కాబట్టి మనకి ఏ బాధ లేదు. ఫైనల్గా మనం అయితే దగ్గరికి వస్తాము. ఇంకా 800 మీటర్స్ చూపిస్తుంది. మనోడికైతే ఫోన్ చేయాలి. ఇదేనా? అబ్బో, చేపల మార్కెట్ ఏంటి 11:30 అయినా? ఏది ఇదే అనుకుంటా, నాకు తెలిసి ఇదే. ఎందుకంటే మొన్న ఫోన్ చేసినప్పుడు అయితే ఇదే సేమ్ ఎలాంటి బిల్డింగ్స్ చూపించాడు. ఇక్కడైతే ఎలాంటి బిల్డింగ్స్ ఇవి తప్ప వేరే ఏమీ లేవు. ఇదే వాడికి ఫోన్. సో ఇదే మా ఫ్రెండ్ వాళ్ళ సైట్ ఏరియా. నేను తనను మీట్ అయ్యాను, కానీ ఏమైందంటే వాళ్ళు ఆఫీస్లో మీట్ అయ్యాం కదా, ఆఫీస్లో మనం బ్లాగ్ అయితే చేయలేము. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా అయితే మీకు చూపిస్తాను తన్నే. ఇప్పుడైతే నేను తనతో మాట్లాడేసి వెనక్కి అయితే రిటర్న్ అయిపోతున్నా. ఇంకోటి, మనం హెల్మెట్లో చేసిన సెటప్ అయితే అసలు నాకు చాలా ఇబ్బందిగా ఉంది ప్రస్తుతానికి, మీకు కూడా చెప్పాలనుకున్నా. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను నా వ్లాగింగ్ సెటప్ ఉంది కదా, హెల్మెట్ మొత్తం అదైతే కొంచెం డిస్టర్బెన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే
నేను మైక్ అయితే వైర్డ్ మైక్ కాదు, బ్లూటూత్ మైక్ అయితే వాడుతున్నా, DJI Mini 2ది. ఈ హెల్మెట్ కొంచెం నాకు టైట్గా ఉండిద్ది, ఎందుకంటే ఇది కొంచెం కరెక్ట్గా నా హెడ్ ఫిట్ అవుద్ది అనమాట. కొంచెం లూజ్ ఉండదు, అలానే టైట్ ఉండదు. నేను ఈ బ్లూటూత్ మైక్ పెట్టడానికి కరెక్ట్గా నా చిన్న దగ్గర మ్యాగ్నెట్ అయితే ఎంసీల్తో అంటించేసా అనమాట. ఎంసీల్ కాదనుకుంటా, ఎంసీల్తో పెట్టి అంటించేసా చిన్న దగ్గర. ఆ మ్యాగ్నెట్కి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మైక్ అయితే మనం అటాచ్ చేసుకోవచ్చు. ఆ టైప్లో నేనైతే ఫిట్ చేశాను. కాకపోతే ఫిట్ చేశానే కానీ నేను హెల్మెట్ వేసుకున్నప్పుడు గంట అదైతే నాకు చాలా అడ్డు వస్తుంది. మాట్లాడడానికి కూడా కరెక్ట్గా నా చిన్నికి అయితే తగులుతూ ఉంటుంది. అది హెల్మెట్ కూడా ఫ్రీగా అయితే మూవ్ చేయలేను నేను అది ఉన్నంత వరకు. కాబట్టి ఇప్పుడైతే నేను సెటప్ అయితే మార్చాలి. ఎయిర్డ్ మైక్ అయితే పెట్టుకోవాలి నేను. దాన్ని ఫిట్ చేస్తే నాకు ఈ ప్రాబ్లం అయితే ఉండదు. లేదంటే వ్లాగింగ్ చేసేటప్పుడు కానీ హైవేస్ పైన వెళ్ళేటప్పుడు కానీ మాట్లాడడానికి, ఈవెన్ ఇప్పుడు మాట్లాడుతున్నా సరే నా గడ్డం దగ్గర ఉంది అది. నా చిన్న దగ్గర అటు ఇటు నేను మాట్లాడినప్పుడు అది నాకు డిస్టర్బెన్స్గానే ఉంది. కాకపోతే ఏం చేస్తాం, ప్రస్తుతం మనం ఏదో ఒకలాగైతే సెట్ చేయాలని చెప్పేసి సెట్ చేశాను అనమాట. నేను మెయిన్ థింగ్ ఒకటైతే మాట్లాడడం మర్చిపోయాను. ఇప్పుడు మన సోషల్ మీడియాలో అలా న్యూస్లోనే కొంచెం హాట్ టాపిక్ అదే కదా, మన పెట్రోల్ అండ్ LPG గ్యాసెస్ పైన. మొన్నటి వరకు హైదరాబాద్లో బంక్స్ అసలు అయితే క్లోజ్ చేశారు 2-3 డేస్. ఒకవేళ ఓపెన్లో ఉన్నా కానీ నియర్లీ ఒక 500 to 600 మెంబర్స్ అయితే ఇంక రోడ్ని అయితే బ్లాక్ చేశారు. ఎందుకంటే ఏదో ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ అయింది. పెట్రోల్ రావట్లేదు, పెట్రోల్ దొరకట్లేదు, పెట్రోల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి అని చెప్పేసి ఏదో ఫేక్ న్యూస్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ చేశారు. దాని ఎఫెక్ట్ వల్ల ఆ ఫేక్ న్యూస్ని నిజం అనుకుని మొత్తం హాఫ్ ట్యాంక్ ఉన్నా సరే ఫుల్ ట్యాంక్ చేయించుకోవడానికి లిటరల్గా మరి చాలా దారుణంగా అయితే క్యూ అయితే పెరిగింది. ఆ క్యూ తట్టుకోలేక కొన్ని పెట్రోల్ బంక్స్ అయితే క్లోజ్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఎవరో కూడా అలాంటి ఫేక్ న్యూస్ ఏమి నమ్మకండి. ఎందుకంటే మనకి క్రూడ్ ఆయిల్ అయితే వస్తుంది కదా, తీసుకొస్తున్నారు. ఇటు రష్యా నుంచి కూడా కొంచెం ఇంపోర్ట్ చేస్తున్నారు. అలాగే మన అరబ్ కంట్రీస్ నుంచి కూడా వస్తున్నాయి. మనకి ఎగ్జామ్స్ అయితే ఇచ్చారు కదా. దట్టు మనకైతే స్టోరేజ్ చాలా ఉంది. 40 to 60 డేస్ ఐ మీన్ 40 to 60 డేస్ వరకు మనకి ఆ పెట్రోల్ కొరత అయితే రాదు. అలాంటి ఫేక్ న్యూస్ నమ్మి ఎవరు కూడా ఓవర్లోడ్ చేయించుకోకండి, ఎక్కువ స్టాక్ పెట్టుకోకండి. పెట్రోల్ కావాల్సిన దానికన్నా ఎక్కువ. నాకైతే చాలా నవ్వు వచ్చింది. కనీసం న్యూస్ ఫాలో అవరా, ఏం జరుగుతుందో ఏంటి అనేది కనీసం తెలుసుకోరా. మరీ అంత బ్లైండ్గా ఓన్లీ సోషల్ మీడియానే ఏది చెప్తే అది నిజమని చెప్పేసి నమ్మేస్తున్నారు అని చెప్పేసి అయితే నాకైతే నిజంగా నవ్వు వచ్చింది. ఈవెన్ చూడండి, నేను 3 డేస్ నుంచి నేను పెట్రోలే కొట్టించలే. గట్టిగా అయితే ఒక 4-5 లీటర్స్ ఉంటుందేమో నా ట్యాంక్లో. అలాంటిది నేనే కంగారు పడలా. ఒకవేళ అయిపోతే తర్వాత సిచ్యువేషన్ అది మనం ఏం చేయలేమనుకోండి. LPG అయితే మనం ఏం చేయలేం. దానికి స్టోరేజ్ కెపాసిటీ అది మన ఇండియాలో లేదు కాబట్టి దాన్ని స్టోర్ చేయలేకపోతారు. కానీ మనకి పెట్రోలియం ప్రోడక్ట్స్ అయితే స్టోర్ చేయడానికి మనకి స్టోరేజ్ అయితే ఉంది, చాలా స్టోరేజ్ అయితే ఉంది. మ్యాక్సిమం ఎంత కాదనుకున్నా ఒక 1 month వరకు అయితే మనకి పెట్రోల్ సమస్య అయితే ఉండదు. ఈలోపు మనకి ఆల్రెడీ మన ఇండియన్ షిప్స్ అయితే వస్తున్నాయి కదా మనకి ఆయిల్. సో దానివల్ల మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇదంతా జస్ట్ ఒక ఫేక్ న్యూస్ మాత్రమే. ఎలా అయినా సరే ఇంకొక 3-4 monthsలో మనం 1000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవ్వాలి. రీచ్ అయితే బెస్ట్. అలాగే మనకు వాచింగ్. అబ్బో ట్రాఫిక్, అబ్బా అంత ట్రాఫిక్. కొంచెం నీడలో కన్నా వెళ్తాం కదయ్యా. అది మరి ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను రూమ్ దగ్గరికి వచ్చాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మనం కలుద్దాము. మన ఛానల్ అయితే కొంచెం ఫాలో అవుతూ ఉండండి. సరే మరి ఉంటాను. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.